సిఎస్కే ప్లే ఆఫ్కి చేరుకోలేదని బాధలో ఉన్న ఫ్యాన్స్. ఏం చూస్తున్నారా? ఫోన్ చూస్తున్నా. బ్యాట్ ఎప్పుడని చూసావా? నీ బ్యాట్ నేనెందుకు చూస్తా బ్రో? ఫాస్ట్గా కార్ ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? నెక్స్ట్ ఇయర్ మేమే గెలుస్తామని ప్రీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. పడి ఒక కోయిల ముందే కూసింది, అది మీరేరా? కుయ్యకు ముందే కోసి కూర వండేస్తారు చూడు, కోడి, అది మీద. ఉదయించే సూర్యుడితో పెట్టుకుంటున్నామని మర్చిపోవద్దు. ఎంత సూర్యుడైనా అస్తమించక తప్పదని తెలుసుకోవద్దు. స్టేడియం ని సైలెంట్ చేసిన స్ట్రోక్ మాది. తిరిగి ఇచ్చిన సైలెన్స్ కి మేము ఇచ్చిన రీసౌండ్ నాక్స్ అప్పుడే మర్చిపోయారా? మా సైడ్ క్లాస్ என்னடா పడగొట్టి పిలుస్తున్నా, పడగొడతారా మీ టీంని? చెన్నై ఫ్యాన్స్ అంటే అల్లటప్పగా గల్లీలో తిరిగే వ్యవహారగాలనుకున్నారా? ధోని చాలా ధోని ఫ్యాన్స్ ఇక్కడ బ్యాట్తోనే కాదు, పేపర్ కింద పెట్టుకునే ప్యాడ్తో కూడా సమాధానం చెప్తాం. సరే అయితే సై సరే సిఎస్కే కెప్టెన్స్ ఇద్దరు పోటాపోటీగా నిలబడ్డారు. ఈ మ్యాచ్ తో మీకు బొమ్మడిపోయింది. మాది బొమ్మ, మా చేతుల్లో చిత్తయ్య అచ్చైపోతారు. అచ్చు టాస్ పడబోతోంది. ఎస్ఆర్హెచ్ ఓన్ ది టాస్. గెలిచింది టాసే. బౌలింగా బ్యాటింగా? మేము చేజర్స్, లూజర్స్ కాదు. మీరే బ్యాటింగ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతోంది. ఆదిగో సిఎస్కే నుంచి మొదటి బ్యాటింగ్ చేయడానికి పిచ్లోకి వచ్చాడు టక్ ప్రణీత్. ఈ మిడిగుడ్ల సింగినాదం సాఫ్ట్వేర్ కాదు, ఫేక్ సర్టిఫికెట్ తో చలామణి అవుతున్న ఎక్స్ట్రా ప్లేయర్ తిని. కానీ ఈరోజు ఆటలోకి ముందే దూకాడు, కొట్టాడు 4, 6. అరే చిరుజల్లుల మీద పడ్డ చిన్న చింపాంజీలా భలే ఎగురుతున్నాడే. ఓర్ని తస్సాదియా, టక్నలకుండా భలే కొడుతున్నావే. అయ్యో పాపం, భారీ శరీరం కదా, పరుగులు తీయలేక అలసిపోతుంది. అరే అలసిపోయి అవుట్ అయిపోయాడు. నీ ఇన్నింగ్స్ గుర్తుంటుంది టక్కు. ఇప్పుడు రంగులోకి దిగిపోతున్నాడు బబుల్ గమ్ బద్రి. ఆహా, ఏం నమ్ముతున్నాడు బాస్. ఇలాగే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని కూడా తను నమిలి ఊసేస్తాడేమో, చూద్దాం. ఫస్ట్ బాల్ పడింది. ఓ షిట్, ఇట్స్ అవుట్. సాగుతుందనుకున్న బబుల్ గమ్ కాస్త సప్పబడిపోయింది. ఇదేంటి సుదర్శన్ సడన్ గా వచ్చేశాడు. సింగిల్ పడింది. మళ్ళీ సింగిల్, మళ్ళీ సింగిల్, మళ్ళీ సింగిల్. ఈయన సింగిల్స్ ఇక్కడేనా? అక్కడ కూడా సింగిల్సేనా? మళ్ళీ సింగిల్. దిగింది లేడీ లారా. టెస్టింగ్ లో తీరు సూపర్ ఫాస్ట్. మరి ఇక్కడ ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి. ఆహా, అదిగో కొట్టింది 6. పిల్ల సన్నగా ఉన్నా దెబ్బ స్ట్రాంగ్ గా పడుతుంది. ఇట్స్ క్లియర్, అవుట్.
మేకప్ మహేశ్వరి వచ్చింది, లిప్స్టిక్ పెదాలు తెచ్చింది. ఆహా అనుకున్నట్టే ఫస్ట్ బాలే 4 కొట్టి బ్యూటీ విత్ డ్యూటీ అనిపించుకుంది. ఓహో, ఆ బొయ్యలు చూడు, ఆ వయ్యారం చూడు. రెండో బాల్ కోసం రెడీ అవుతోంది తను. ఈసారి 6 కొడుతుందా? ఓ షిట్, అవుట్ అయిపోయింది. అందం కాస్త మందమై వికెట్ కి తగిలినట్టుంది. లాస్ట్ డౌన్ సిఎస్కే కెప్టెన్ అయిన ఇందుమతి దిగుతోంది. బ్యాట్ పట్టుకుని బిల్డప్ కోసం బుక్ క్రికెట్ ఆడడానికి వస్తోంది. తను ఇంటి మీద వేసుకుంది నిజంగా గోల్డా, రోల్డ్ గోల్డా అని పోల్ పెడుతున్నాం. 5588 కి మీ ఒపీనియన్ SMS పంపండి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళకి ఒక ప్యాకెట్ సాంబార్ ఇడ్లీ పంపిస్తాం. ఫస్ట్ బాలే 6 తో స్టార్ట్ చేసింది. తలైవా ఇక్కడ అన్నట్టు ఆడుతుంది. యా 4. నార్మల్ ప్లేయర్స్ అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ఆట కాదు. చూస్తున్నావా మదన్? నిజంగా ఒంటి మీద అంత బరువు మోస్తూ ఇంత తేలిగ్గా 6లు కొడుతుందంటే అవి ఖచ్చితంగా రోల్డ్ గోల్డ్ అని అర్థమైపోతుంది. సిఎస్కే బ్యాటింగ్ పూర్తయ్యేసరికి స్కోర్ 111, 10 ఓవర్లలో. ఎస్ఆర్హెచ్ గెలవడానికి 112 రన్స్ చేయాల్సింది. మరి చూద్దాం మన వాళ్ళెలా విజృంభిస్తారు. దమ్ బిర్యానీ తిని దున్నల్లా దిగారు బ్యాటింగ్ చేయడానికి. చూస్తుంటే భిక్షు యాదవ్ బామర్దిలా ఉన్నాడు ఇతను. గజనీ పోలికలున్న పాలకొల్లు ప్రసన్న ఇతను. అడుగు కొట్టాడు. మేనరిజంలో పుష్పరాజ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు వీడు. తగ్గేదే లేదన్నట్టుగా కొట్టాడు. మళ్ళీ 4. ఈసారి 6. బంతులు గాల్లోకి వెళ్తుంటే ఎస్ఆర్హెచ్ గెలుపు ఆకాశాన్ని అంటుతోంది. ఆహా, ఏం కొట్టాడు. బుక్ క్రికెట్ చరిత్ర లేదు కాబట్టి సరిపోయింది. ఏ అవుట్ ఉండుంటే ఈ గుండుగాడి ఇన్నింగ్స్ ని అందులో కూడా పొందుపరిచేవారు. సెకండ్ డౌన్ లో దిగాడు సైఫు. వీడు కూడా ఈ ఆఫీస్ లో గత 5 years గా సింగిల్ గానే ఉంటున్నాడు. అది చెప్పడానికి సింబాలిక్ గా సింగిల్ తీశాడు. యా 4, 6. అరే వా, అదిగో 4. ఆహా, పుష్పరాజ్ తగ్గేది లేదంటున్నాడు. ఏ 6. అయ్యో, ఫైర్ అనుకునే లోపే ఫ్లవర్ అయిపోయాడు. అవుట్. ఇప్పుడు వచ్చింది స్కెలిటన్ సుప్రియ. కాదు లేజీ సుప్రియ. ఓహో, లేజీగా 4 కొట్టడం చూసారా? అసలు ఓపికే లేకుండా ఊపుతోంది. మళ్ళీ 4. అయ్యా, ఈసారి 5 overs పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 40 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఏ 6. అవుట్. అయ్యా, నెక్స్ట్ వచ్చాడు స్నేక్ సాయ్. వీడు ఆఫీస్ లో చైర్ లో కంటే ఫ్లోర్ మీదనే ఎక్కువగా వర్క్ చేస్తాడు. అందుకే అందరూ వీడిని స్నేక్ సాయ్ అంటారు. స్నేక్ స్టైల్లో పీకాడు 6. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళ మజాక అన్నట్టు ఆడుతున్నారు అందరూ. 6. యా 4. ఏ 6. 6. అరే వా, ఏ 6. యా 4. అరే అవుట్. ఇప్పుడు దిగుతోంది ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇందిరా. చార్మినార్ సాక్షిగా కొడుతుంది 6. గోల్కొండ గుర్తుగా పీకుతుంది 4. ఆహా, అందం కందిపోకుండా ఏం కొడుతుంది మోనాలిసా. ఈ టైంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏంటో ఆ పాట? ఇందిర మందిర సుందర తార, ఎందుక తొందర సందిట చేర. బౌండరీల వర్షం కురిపిస్తోంది ఇందిరా. మోనాలిసా, మా ఎస్ఆర్హెచ్ గెలుపుకి ఎంతో దూరం లేదు. ఇలాగే ఆడితే మ్యాచ్ మరి కాసేపట్లో ఫినిష్ అయిపోతుంది. 6 runs టు విన్. మరి ఏం చేస్తోంది ఎస్ఆర్హెచ్ ఇందిరా? ఒక్క బాల్లో 6 కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేస్తుందా? చూద్దాం. ఆఖరి రన్ వచ్చే వరకు ఆటలో ఇవన్నీ మామూలు. అదిగో కొట్టింది బాల్ గాల్లో. యా 6. ఉప్పల్లో పడితే తుప్పల్లో పడింది బాల్. ఆట నాక ఇవన్నీ కామనే అంటాను. నాకు కొంచెం వర్క్ ఉంది. అలీ, ఎస్ఆర్హెచ్ won the match. It's party time. cheer up guys. మనం తలా ఫ్యాన్స్. మనకి గెలుపోటములతో పని లేదు. We are here to entertain. Whistle, whistle. సరదాకి 6లు కొట్టేవాళ్ళం. మాతో ఫైనల్స్ ఆడుతున్నారు. చూసుకోండి మళ్ళా.